వెల్కమ్ టు Q&Q ఎగ్జామ్స్. సో మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రెండవ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇది ఎవరికంటే కేవలం 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఒక గొప్ప సువర్ణ అవకాశము. మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో జాబ్స్ చేసుకోనికి చాలా సువర్ణ అవకాశము. సో ఇది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా వెరీ ఈజీయే. సో వాట్ ఇస్ ద సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఏజ్ క్రైటీరియా, అట్ ద సేమ్ టైం ఇందులో ఎన్ని టైర్స్ ఉంటాయి అండ్ టైర్కి సంబంధించిన సిలబస్ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో చూద్దాం. అండ్ శాలరీ ఎలా ఉంటుంది, స్పెషల్ అలవెన్సెస్ కూడా ఎలా ఉంటాయి అన్ని ఈ వీడియోలో నీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ అండి. రైట్, సో మనకు రీసెంట్గా కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి. ఓకేనా, సో మొన్న వరకు మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో 3000 పై చీలికి వేకెన్సీస్ అది డిగ్రీ స్టాండర్డ్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇది కేవలం 10th క్లాస్ మాత్రమే. దిస్ ఈస్ ఇంటెలిజెన్స్ బ్యూరో 2025 కేవలం ఇంటెలిజెన్స్ ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ అన్నమాట. ఓకే, ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ నేమ్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. దీంట్లో మీ యొక్క జాబ్ మీరు చేయవలసిన డ్యూటీస్ ఏవంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఎలెక్ట్ అవుతారో, ఎవరైతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉంటారో సో వారికి మీరు వాళ్ళ వర్క్లో కొంచెం అసిస్ట్ అవ్వాలి అంతే. అంతేగాని మీకు వేరే లైక్ వేరే వర్క్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళ యొక్క రియల్ ఫీల్డ్ వర్క్లో మీరు వాళ్ళతో పాటు ఉండి కొంచెం ఇంటెలిజెన్స్ వర్క్స్ కొన్ని ఉంటాయి, వారికి ఆ వర్క్స్ మాత్రమే మీరు అసిస్టెంట్ చేయడం జరుగుతుంది. సో అదే దీని జాబ్ ప్రొఫైల్. పెద్దగా ఏం లేదు, చాలా వెరీ మంచి జాబు అండ్ గౌరవప్రదమైన జాబ్ అని కూడా మీకు చెప్పుకోవచ్చు. అదనమాట. ఓకేనా, రైట్. సో ఈ నోటిఫికేషన్స్ గురించి చూస్తే మనకు ఏపీ, ఓకే, సో ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అని చూస్తే సో ఇది మనం ఏపీ తెలంగాణ వాళ్ళమైనప్పటికీ మనం వేరే స్టేట్లో అప్లై చేసుకోవచ్చు అంటే 80% అప్లై చేసుకోవడానికి వీలు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఆ లోకల్ స్టేట్కి సంబంధమై ఉండాలి. ఆ అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించిన మీకు సర్టిఫికేట్ మీరు ఆ స్టేట్లో నివాసమై ఉన్నట్టు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే. మీరు ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ కూడా మీకు ప్రావీణ్యం ఉండాలి. అలా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో బేసిక్గా చెప్తా అంటే ఏపీ వాళ్ళు ఏపీలో విజయవాడలో అప్లై చేసుకోవచ్చు పోస్ట్కి, అండ్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో అప్లై చేసుకోవచ్చు. సో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసెస్ ఉన్నాయి కదా, ఏపీ తెలంగాణలో హైదరాబాద్ అండ్ ఏపీలో విజయవాడ అన్నమాట. ఓకేనా, సిబ్ అంటాం, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, SIB అంటాము, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు చూసుకుంటే మనకు తెలుగు లాంగ్వేజ్ అందరికీ తెలుసు. సో తెలుగు లాంగ్వేజ్ రావాలని మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్కి 63 వేకెన్సీస్, ఓబీసీకి 18 వేకెన్సీస్, ఎస్సీకి 17 వేకెన్సీస్, ఎస్టీకి 7 వేకెన్సీస్, అట్ ద సేమ్ టైం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12 వేకెన్సీస్. మొత్తం చూసుకుంటే మనకు 117 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? హైదరాబాద్ అంటే తెలంగాణ వారికి. ఎందుకంటే మనం ఇక్కడ మీరు తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి, తెలంగాణలో మీరు ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే సో తెలంగాణ గవర్నమెంట్ ఆమోదించబడిన లైక్ క్యాస్ట్ సర్టిఫికేటే కావచ్చు, కుల నివాసం సర్టిఫికేటే కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేస్తే మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇప్పుడు ఏపీ వాళ్ళకి చూసినట్టయితే సో విజయవాడ అండి. సో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ ఉంటుంది కదా విజయవాడలో. సో విజయవాడ మనకు లాంగ్వేజ్ తెలుగు రావాలి. సో వాళ్ళకి పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ 53 ఉన్నాయి, అండ్ ఓబీసీ చూస్తే 25 ఉన్నాయి, అండ్ ఎస్సీ 18 ఉన్నాయి, ఎస్టీ 7 ఉన్నాయి, అండ్ ఈడబ్ల్యూఎస్ 17 ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఏపీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా చూస్తే 115 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, తెలంగాణ వాళ్ళకి 117 వేకెన్సీస్ ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ ఏపీ. సో ఓకేనా, సో దీని బేసిక్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు అర్హులండి. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి అర్హత ఉంది ఈ ఎగ్జామ్కి. అండ్ సేమ్ టైం మీకు ఏం కావాలంటే సో మీ 10th సర్టిఫికేట్ అందులో అప్లికేషన్ చేసేటప్పుడు 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట, మీరు ఏపీ వాళ్ళకి చెందినట్టు ఒక ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయాలి. అంతకు మించి ఏం లేదు అక్కడ. ఓకేనా, రైట్. సో ఇది క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాము. సో మనం మళ్ళీ ఇప్పుడు వేకెన్సీస్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో విజయవాడలో అంటే ఏపీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 53, ఓబీసీ 25, ఎస్సీ 18, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 12, అండ్ టోటల్ మనకు ఎన్ని ఉన్నాయంటే 115 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ హైదరాబాద్లో అన్రిజర్వ్డ్ 63, ఓబీసీ 18, ఎస్సీ 17, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 12 వేకెన్సీస్, అండ్ టోటల్గా 117 వేకెన్సీస్. ఇది తెలంగాణ వాళ్ళకి, అది ఏపీ వాళ్ళకి అని అర్థం. ఓకేనా, సో మీరు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్కి అప్లై చేసుకోవాలి, ఏపీ వాళ్ళు విజయవాడకి అప్లై. వాళ్ళు ఇటు వాళ్ళు అంటే కుదరదు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్లో. ఓకేనా, రైట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో 3 టైర్లు ఉంటాయండి. సేమ్
IBACIO గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కొంచెం చిన్న మార్పులు. ఓకేనా. సో టైర్ 1 ఉంటుంది, ఓకే, టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది అండ్ టైర్ 3 ఉంటుంది. ఓకేనా. అండ్ టైర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. టైర్ 2 అనేది ఏంటి అంటే కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ టైర్ 2 అనేది. సో టైర్ 2 అనేది లాంగ్వేజ్ టెస్ట్. మీకు అక్కడ ఏం లేదు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, అది తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో రాయాలి. అంటే ట్రాన్స్లేషన్ చేసుకొని మీరు అర్థం చేసుకొని, తెలుగులో ఉంటే దాన్ని అర్థం చేసుకొని ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో నుంచి తెలుగులో రాయాలి. అదే మెన్షన్ చేశారు. కేవలం అది 50 మార్కులకు ఉంటుంది టైర్ 2. సో 50 మార్కులు ఇది క్వాలిఫై నేచర్ కాబట్టి ప్రతి ఒక్కరు 20 స్కోర్ చేయాలి. 20 ఖచ్చితంగా 20 స్కోర్ చేయాలి. 20 మార్కులు వస్తేనే మీరు టైర్ 2 క్వాలిఫై అయినట్టు. తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ టైర్ 1 ప్లస్ టైర్ 3 విచ్ ఈస్ ఇంటర్వ్యూ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 50 మార్క్స్. ఇంటర్వ్యూకి టైర్ 3 అనేది ఇంటర్వ్యూ, దాంట్లో మీకు కేవలం 50 మార్క్స్ ఉంటుంది. సో 50 మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ. సో ఫైనల్ సెలెక్షన్ టైర్ 1 ప్లస్ టైర్ 3 అని అర్థం. టైర్ 2 కేవలం క్వాలిఫైయింగ్ నేచరే. ప్యాసేజ్ ఇంగ్లీష్లో వస్తే దాన్ని లోకల్ లాంగ్వేజ్ తెలుగులోకి కన్వర్ట్ చేయాలి. తెలుగులోకి ఇస్తే ఇంగ్లీష్లో కన్వర్ట్, వైసీ వర్సా అని ఉంది అక్కడ. మ్యాక్సిమం ఏం చేస్తాను, ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో కన్వర్ట్ చేయమంటారు, లేదా తెలుగులో ఇస్తే ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తే బోత్ కమిషన్ డిసైడ్మెంట్, మనకు సంబంధం లేదు. ఓకే. సో వెరీ సింపుల్, అక్కడ మనకు ఎటువంటి సందేహం లేదు. ఓకేనా. టైర్ 1 చూద్దాం. సో టైర్ 1 మనకు 100 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ టైము, అంటే 1 అవర్ టైం ఉంటుంది. సో 1 అవర్ టైం ఉంటుంది. సో మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే, 0.25 దట్ ఈస్ 1/4 నెగిటివ్, 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకేనా. అండ్ టైర్ 2 విచ్ ఇస్ క్వాలిఫై నేచర్, 50కి 20 మార్కులు స్కోర్ చేయాలి. చూసి రాయడమే అంతే, ట్రాన్స్లేషన్ చేసి అర్థం చేసుకొని రాయడం అంతే. టైర్ 3 50 మార్క్స్, అది ఇంటర్వ్యూ అనమాట. ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ టైర్ 1 అండ్ టైర్ 3. సో మీరు టైర్ 2కి మీకు 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు టైర్ 2కి. ఓకే. అండ్ టైర్ 3కి మీకు ఆఫ్టర్ మీరు టైర్ 2 క్వాలిఫై అయితే టైర్ 3కి 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మన అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అంటే, సో మనకు జూలై 26 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఎప్పుడంటే ఆగస్టు 17కి అన్నమాట. ఓకేనా. ఆ ఎగ్జామ్ ఫీ మనకు 450 ప్లస్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, అది పే చేయాలి. సో ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ ఓన్లీ 450 మాత్రమే పే చేయాల్సి వస్తుంది. ఈ 100 ఎవరు పే చేయాలంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS వాళ్ళు మాత్రమే ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళందరికీ 450. దిస్ ఈస్ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ అని అందులో మెన్షన్ చేశారు. ఆ అప్లికేషన్ ఫీ మీకు అంటే 100 రూపీస్ అది. ఓకే, అది కొందరికి ఉంటుంది, కొందరికి లేదు. జస్ట్ నార్మల్గా యావరేజ్గా అందరూ 450 రూపీస్ మాత్రం ఖచ్చితంగా పే చేయాలి. ఓకేనా. రైట్. సో మన సిలబస్ చూద్దాం. టైర్ 1 సిలబస్ ఏంటో చూద్దాం. వెరీ ఈజీ, వెరీ ఈజీ, చాలా చెప్తున్నా, వెరీ ఈజీ, పెద్ద కష్టమేం కాదు. టైర్ 1 అనేది చూడండి, కొంచెం నెగిటివ్ మార్కింగ్ మాత్రమే ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉన్నప్పటికీ మీరు కరెక్ట్గా చదవాలి, చదివిందే అక్కడ ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేస్తే ఈజీగా మీకు జాబ్ వచ్చేస్తుంది, టెన్షన్ ఏం లేదు. ఓకేనా. సో జనరల్ అవేర్నెస్లో మనకు 20 క్వశ్చన్లు ఉన్నాయి, అండ్ అర్థమెటిక్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి, రీజనింగ్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి, ఇంగ్లీష్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి, జనరల్ స్టడీస్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకేనా. సో మనం మొత్తం చూసుకుంటే 100 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇందులో. ఓకే, 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ టైమ్ ఈజ్ జస్ట్ 60 మినిట్స్ అండ్ 1 అవర్. సో జాగ్రత్తగా మీరు ఫోకస్ చేస్తే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. సో మంచి జాబ్. సో శాలరీ చూస్తే మీకు 69,100 వస్తుంది. 69,100 శాలరీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ హాలిడేస్లో మీరు ఏమైనా వర్క్ చేస్తే మీకు స్పెషల్ పే కూడా ఉంటుంది. ఓకేనా, స్పెషల్ పే కూడా ఇస్తారు. ఓకే, సో వెరీ యూస్ఫుల్. సో ఇంత మంచి అవకాశం ఎక్కడ ఉండదు, హైయెస్ట్ పే ఉంటుంది. ప్లస్ 20% స్పెషల్ అలవెన్సెస్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, 20% స్పెషల్ అలవెన్సెస్. ఓకేనా. సో 20% స్పెషల్ అలవెన్సెస్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి జాబు, మీకు బయట హానర్ కూడా దొరుకుతుంది, అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ మరికొద్ది రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ రాబోతుంది, మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.